హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక మీరు వీడియోస్ని లైక్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయొచ్చు. సో ఇవాళ వీడియో వచ్చేసి లైక్ సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో, సింపుల్ ఫ్యూచర్లో కొన్ని సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్గా మనం ఏం చేస్తున్నాము, ప్రజెంట్గా ఉన్నాం. పాస్ట్ అంటే ఆల్రెడీ అయిపోయింది, పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేదన్నమాట. సో వీటిల్లో చిన్న చిన్న సెంటెన్సెస్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ముందు ఫస్ట్ వచ్చేసి ఇది సింపుల్ ప్రజెంట్ కదా. సో ఇంట్లో సింపుల్ ప్రజెంట్ అంటే మనం కామన్గా జనరల్గా చేసేవి ఏవైతే మాట్లాడతామో అది సింపుల్ ప్రజెంట్ అనమాట. యూజ్ చేసే వర్డ్స్ సింపుల్ ప్రజెంట్. ఐ ఈట్ అంటే తినడం కదా. సో ఐ ఈట్ మ్యాంగోస్ అంటే నేను మ్యాంగోస్ తింటాను, జనరల్గా తింటాను. ఓకేనా? సో ఐ ఈట్ మ్యాంగోస్. అదే సింపుల్ పాస్ట్లో ఎలా చెప్తాము? ఐ ఏట్ మ్యాంగోస్. ఈట్ అనేది ప్రజెంట్ టెన్స్, ఏట్ అనేది పాస్ట్ టెన్స్. సో ఐ ఏట్ లంచ్, ఐ ఏట్ రైస్, ఐ ఏట్ మ్యాంగోస్, ఐ ఏట్ చాక్లెట్. ఇట్లా తిన్నాను అని చెప్పడానికి ఈట్ అనేది ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ ఐ విల్ ఈట్. ఫ్యూచర్ టెన్స్లో ఖచ్చితంగా మీరు విల్ యాడ్ చేయాలన్నమాట ఈ ప్రొనౌన్ పక్కన. ఓకేనా? అంటే ఐ, లేకపోతే మనం ఐ అంటే నేను కదా, వేరే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు షీ, హీ, అప్పుడు కూడా మీరు విల్ యాడ్ చేయాలి. షీ విల్ ఈట్, హీ విల్ ఈట్, దే విల్ ఈట్. దే అంటే వాళ్ళు. సో ఐ విల్ ఈట్ మ్యాంగోస్ అట్లా. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ ఏంటంటే ఐ ఈట్ మ్యాంగోస్ అంటే జనరల్గా ఎప్పుడు తింటాను అన్నట్టు. ఐ యామ్ ఈటింగ్, ఐఎన్జీ రావాలన్నమాట. మీరు ఒక పని ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు, అది కంటిన్యూ అవుతుంది, అట్లాంటప్పుడు ఐఎన్జీ అని యూజ్ చేస్తాం. ఓకే, ఐ యామ్ ఈటింగ్ మ్యాంగోస్, నేను ఇప్పుడు మ్యాంగోస్ తింటున్నాను. ఓకేనా? సో ఇక్కడ యామ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు మీ గురించి మాట్లాడుతున్నారో అప్పుడు యామ్ వస్తుంది. అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు వేరే ఒక అమ్మాయి గురించి చెప్తున్నారు, షీ ఈజ్ ఈటింగ్. ఓకే, షీ ఈజ్ ఈటింగ్. ఒకవేళ మోర్ దెన్ వన్ పర్సన్ అంటే ఎక్కువ మంది తింటున్నారు, మ్యాంగోస్ తింటున్నారు, ఒక 2-3 మ్యాంగోస్ తింటున్నారు, అప్పుడు దే ఆర్, ఆర్ వస్తుంది. దే ఆర్ ఈటింగ్. ఓకే, వేరే వాళ్ళు ఒక్కరి గురించి చెప్తున్నప్పుడు ఈజ్ వస్తుంది. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్. అదే చాలామంది గురించి చెప్తున్నప్పుడు ఆర్, దే ఆర్. వి ఆర్ కూడా, మేము తింటున్నాము, వి ఆర్ ఈటింగ్. ఓకే, ఇక్కడ నెగటివ్ అంటే ఏదైనా పని చెయ్యట్లేదు అని చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే, ఐ డోంట్ ఈట్ మ్యాంగోస్ అంటే నేను మ్యాంగోస్ తినను. ఐ డిడ్ నాట్ ఈట్ అంటే నేను తినలేదు. ఇక్కడ మనం పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు డిడ్ యూజ్ చేస్తాము. సో చాలామంది ఏంటంటే ఐ డిడ్ నాట్ ఏట్ అంటారు కదా, ఇది కూడా పాస్ట్ టెన్స్ వర్డే, ఏట్ కూడా పాస్ట్ టెన్స్ వర్డే. సో రెండు యూజ్ చేయొద్దు, ఐ డిడ్ నాట్ ఈట్ అనాలి. ఐ డిడ్ నాట్ ఈట్ మ్యాంగో. నెక్స్ట్ ఒకవేళ ఫ్యూచర్లో నేను తినను అని చెప్తే ఐ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్. ఓకేనా? సో అట్లానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. గో అంటే వెళ్ళడం కదా. ఐ గో టు ద పార్క్, నేను పార్క్కి వెళ్తాను జనరల్గా. నేను వెళ్ళాను పార్క్కి, ఐ వెంట్ టు ద పార్క్. వెంట్ అంటే వెళ్ళిపోయాను, పాస్ట్ టెన్స్. ఫ్యూచర్లో ఎలా చెప్తాము? జస్ట్ ఐ విల్ యాడ్ చేయాలి. ఐ విల్ గో టు ద పార్క్, ఐ విల్ గో. నెక్స్ట్ ఇప్పుడు మీరు వెళ్తున్నారు పార్క్కి, అప్పుడు ఎలా చెప్తారు? ఐ యామ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, హీ ఈజ్ గోయింగ్, దే ఆర్ గోయింగ్, వీ ఆర్ గోయింగ్. ఇలా. ఓకేనా? అంటే దీన్ని ఎలా చేంజ్ చేయాలి? యామ్ ఏమో మన గురించి మనం చెప్పేటప్పుడు యామ్ యూజ్ చేస్తాము, వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈజ్ లేదా ఆర్ యూజ్ చేస్తాం, ఏఆర్ఈఆర్. ఓకే, అదే నెగటివ్లో ఎలా చెప్తాము? ఐ డిడ్ నాట్ గో టు ద పార్క్, నేను పార్క్కి వెళ్ళలేదు. ఐ విల్ నాట్ గో టు ద పార్క్, నేను పార్క్కి వెళ్ళను. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఐ విల్ నాట్ అనొచ్చు, ఐ వోంట్ అనొచ్చు, WONT, వోంట్. ఐ విల్ నాట్ అన్న వోంట్ అన్న ఒకటే. ఓకే, ఐ డిడ్ నాట్ గో అనాలి, ఐ డిడ్ నాట్ వెంట్ కాదు. ఓకేనా? ఐ డిడ్ నాట్ గో. నెక్స్ట్ టెల్ అంటే చెప్పడం. ఐ టెల్ స్టోరీస్, నేను స్టోరీస్ చెప్తాను, లైక్ అలా. ఐ టోల్డ్, టెల్కి పాస్ట్ టెన్స్ ఏంటి? టోల్డ్. ఓకే, సింపుల్ ఫ్యూచర్లో ఎలా చెప్తాం? ఐ విల్ టెల్, నేను చెప్తాను, నేను తర్వాత చెప్తాను అన్నట్టు, ఫ్యూచర్లో చెప్తాను.
ఐ యామ్ టెల్లింగ్, నేను చెప్తున్నాను. ఓకే, ఐ యామ్ స్పీకింగ్ అలా. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ టెల్, నేను చెప్పలేదు. ఐ విల్ నాట్ టెల్, నేను చెప్పను. ఓకే, నెక్స్ట్ ఐ రైట్ బుక్స్, ఐ రైట్ స్టోరీస్, నేను స్టోరీస్ రాస్తాను. ఇది జనరల్గా జరిగేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది అని కాదు, నేను రాస్తాను అన్నట్టు. ఐ రోట్, రైట్కి పాస్ట్ టెన్స్ ఐ రోట్. ఓకే, ఐ విల్ రైట్ అంటే నేను రాస్తాను ఫ్యూచర్లో. ఐ యామ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐ డిడ్ నాట్ రైట్, నేను రాయలేదు. ఐ విల్ నాట్ రైట్, నేను తర్వాత రాయను. ఐ విల్ నాట్ రైట్. ఓకే, అలానే డ్రింక్కి డ్రాంక్ వస్తుంది, అంటే డ్రాంక్ తాగేశాను. ఐ విల్ డ్రింక్, నేను తాగుతాను. ఐ యామ్ డ్రింకింగ్, ఇప్పుడు నేను తాగుతున్నాను. ఐ డిడ్ నాట్ డ్రింక్, నేను తాగలేదు. ఓకే, నెక్స్ట్ బై అంటే కొనుక్కోవడం ఏదన్నా. బాట్, ఓకే, బాట్ అంటే కొనేసాను. ఐ బాట్ బుక్స్, నేను బుక్స్ కొన్నాను. ఐ విల్ బై, కొంటాను. ఐ యామ్ బయింగ్, నేను కొంటున్నాను. ఐ డిడ్ నాట్ బై, నేను కొనలేదు. ఓకే, ఐ డిడ్ నాట్ బై, షీ డిడ్ నాట్ బై, హీ డిడ్ నాట్ బై. ఐ విల్ నాట్ బై అంటే నేను కొనను ఫ్యూచర్లో. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ కదా, కొనను. ఇప్పుడు ఇక్కడ చూడండి, బైకి బాట్ వస్తుంది, బ్రింగ్కి బ్రాట్ వస్తుంది. ఓకే, బ్రింగ్ అంటే తీసుకురావడం, బ్రాట్ అంటే తీసుకొచ్చేసాను. ఐ విల్ బ్రింగ్, తీసుకొస్తాను. ఐ యామ్ బ్రింగింగ్, తెస్తున్నాను. ఐ డిడ్ నాట్ బ్రింగ్, నేను తేలేదు. ఓకే, నెక్స్ట్ మేక్. ఓకే, ఐ మేక్ ఐ మేక్ స్కెచెస్, ఐ మేక్ డ్రాయింగ్స్. సో చేస్తాను. ఐ మేడ్, చేసేసాను. ఐ విల్ మేక్, చేస్తాను తర్వాత. ఐ యామ్ మేకింగ్, చేస్తున్నాను. ఐ డిడ్ నాట్ మేక్, నేను చేయలేదు. ఓకే, ఇలా అన్ని వర్బ్స్కి మనకి ఒక ప్రజెంట్ వర్బ్ ఉందంటే దానికి పాస్ట్ టెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది తెలుసు, మనం అట్లాంటివి నేర్చుకొని మనం సెంటెన్సెస్ని ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇవి వచ్చేసి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.